రెడ్డిగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ఉభయ సభలు సమావేశం అవుతాయి. మొత్తం 4 రోజుల పాటు కీలక అంశాలపైన చర్చలు జరగనున్నాయి. సమావేశాల ఎజెండా, పనిదినాలు, చర్చించాల్సిన అంశాలపైన బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే శాసన మండలిలో మాత్రం అధికార కూటమి, వైసీపీ సభ్యుల మధ్య ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపైన వాడివేడి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపైన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రెడ్డిగా విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని సివిల్ ఎన్క్లేవ్ వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు తమ సేవలను విశాఖపట్నం నుంచి భోగాపురానికి మార్చేశాయి. తొలి రోజే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతి వంటి నగరాలకు 31 సర్వీసులు నడపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత విశాఖపట్నం ఎయిర్పోర్టుకు ఉన్న వీటీజెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కోడ్ను కూడా భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేశారు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు, భారీ వైమానిక దళం, ఇతర రక్షణ దళాలు, పోలీసు, ప్రభుత్వ ప్రత్యేక వీఐపీల విమాన రాకపోకలకు మాత్రం విశాఖ ఎయిర్పోర్ట్ను వినియోగించనున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న విశాఖ ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 31 నెలల్లోనే పూర్తయి దేశంలో అత్యంత వేగంగా నిర్మించిన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. షెడ్యూల్ కంటే ముందు 5 నెలల ముందే దీని నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఈ ఎయిర్పోర్టుకు ఇప్పటికే డీజీసీఏ ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు అవసరమైన అన్ని భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించాయి.
ఈ సమీకృత ప్రాజెక్టు మొత్తం 2703.26 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 2203.32 ఎకరాలు విమానాశ్రయానికి, 500 ఎకరాలు ఏవియేషన్ హబ్కు, 136.63 ఎకరాలు ఏవియేషన్ యూనివర్సిటీకి, ఎడ్యుకేషన్ సిటీకి కేటాయించారు. ఎయిర్పోర్ట్లోని 3800 మీటర్ల పొడవైన కోడ్ ఈ రన్వే బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్లైనర్, ఎయిర్బస్ A330, A340 వంటి భారీ విమానాలు సైతం హ్యాండిల్ చేయగలదు. దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాల మద్దతుగా అత్యాధునిక ఎయిర్ఫీల్డ్ లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరసింహ ఫోన్ ద్వారా అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఈ రోజు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏదైతే ఈ నేటి అర్ధరాత్రి నుండి కూడా పూర్తి స్థాయి భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఏదైతే రేపు ఉదయం 5:20 నుండి 5:20 మొదటి ఫ్లైట్ ఇక్కడ నుండి ల్యాండ్ కానుంది. ఇక్కడ ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థలన్నీ కూడా ఇప్పటికే తమ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇక్కడ నుండి ఏదైతే అల్లూరు సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి పలు ప్రాంతాలకు, ఏదైతే ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరుతో పాటు చెన్నై, తిరుపతిలకు కూడా ఇదే ఇక్కడ నుండి విమాన రాకపోకలు సాగించనున్నాయి. అయితే దీంతో పాటుగా ప్రధానంగా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ నుండి సింగపూర్తో పాటు దుబాయ్కి కూడా వారాంతపు సర్వీసులు అయితే నడిపేందుకు అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే సర్వీసులు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఈ రోజు అర్ధరాత్రి నుండి కూడా పూర్తి స్థాయిలో విశాఖపట్నం నుండి కూడా సేవలు అయితే వాణిజ్య పరంగా ఉన్న సేవలు అయితే నిలిచిపోయి ఉన్నాయి. రేపు ఉదయం ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మాత్రమే సేవలు ప్రయాణికుల రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే అందుకు తగ్గట్టుగా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖపట్నం నుండి భోగాపురం చేరుతున్నంత విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ప్రత్యేక రూట్ మ్యాప్లు కూడా చేసింది. ప్రధానంగా 7 ప్రధాన రహదారులను కూడా సూచించింది. వాటి ద్వారా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా చేరుకునేందుకైతే ఏర్పాట్లు అయితే పూర్తి ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్షణాత్మక చర్యలు కూడా పూర్తి స్థాయిలో చేసింది. ఇప్పటికే CISF తన ఆధీనంలో పూర్తి స్థాయిలో చెకింగ్ల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రేపు ఉదయం నుండి కూడా 17వ తేదీ ఉదయం నుండి కూడా పూర్తి స్థాయిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మాత్రమే రాకపోకలు సాగించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ నరసింహ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపైన తొలిసారి టెస్టు విజయాన్ని రుచి చూసింది బంగ్లాదేశ్. డార్విన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్పై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏమాత్రం కంగారు పడలేదు. 1 వికెట్ను మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 198 పరుగులకు కుప్పకొలగా బంగ్లాదేశ్ 426 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 284 పరుగులకే ఆలౌట్ అయింది.
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపైన ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తూ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. డార్విన్ వేదికగా జరిగిన సిరీస్లో తొలి టెస్టులో కంగారోలను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి చరిత్రలో నిలిచిపోయేలా గెలుపును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలో బంగ్లాదేశ్కు ఇదే మొట్టమొదటి టెస్ట్ కావటం గమనార్హం. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ఆసీస్ను అన్ని విధాలా దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బంగ్లా బౌలర్ల దాటికి తల వంచింది. స్టీవ్ స్మిత్ 71 పరుగులతో ఒక్కడే కాస్త ప్రతిఘటించిన మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 198 పరుగులకే కొప్పుకొలింది. బంగ్లా బౌలర్ హసన్ మహమ్మద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకుంది. యువ ఓపెనర్ తమ్జిద్ హసన్ 101 పరుగులతో అద్భుత సెంచరీతో కదం తొక్కగా నజ్ముల్ హుస్సేన్ షాంటో 84, ముహిద్ హసన్ మిరాజ్ 65 పరుగులతో కీలక అర్ధసెంచరీలు చేసి రాణించారు. దీంతో బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగుల భారీ స్కోరు సాధించింది. 228 పరుగుల కీలక ఆధిక్యాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి తడబడింది. క్యామరూన్ గ్రీన్ 104 పరుగులతో ఒంటరి పోరాటంతో సెంచరీ సాధించిన జట్టును ఆదుకోలేకపోయాడు. బంగ్లా స్పిన్నర్ మొహమ్మద్ మిసాన్ మిరహారాజ్ 5 వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 57 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ సులువైన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. షాద్మాన్ ఇస్లాం 25, మమ్నిల్ హక్ 30 పరుగులతో నిలకడగా ఆడి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై వారి సొంత గట్టపైన సాధించిన ఈ విజయం బంగ్లా క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. For ITV updates, keep watching YK News.